స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో 3 తలంపులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అంటే వారు ఎవరిని కూడా లక్ష్య పెట్టనటువంటి వారు, వారు వెలివేసేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు. ఒకవేళ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి నీ ఇంటి వారు కావచ్చు, నా అనుకున్నటువంటి వారు, నీవు నమ్మినటువంటి వారు నిన్ను లక్ష్య పెట్టినటువంటి వారుగా, నిన్ను ఏమాత్రం కూడా ఎన్నిక లేనటువంటి వారుగా, గుర్తించని గౌరవించినటువంటి పరిస్థితిలో అవమానపడుతున్నావేమో. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనుషుల యొక్క స్వభావం ఇలాంటిదే అంటున్నాడు. ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి స్వభావం కలిగిన వారుగా మనం నచ్చినప్పుడు, మన అవసరత వారికి ఉన్నప్పుడు మనతో బాగుండొచ్చు, మనతో మన విలువను వారు పెంచే విధంగా, గౌరవించే విధంగా, గుర్తించే విధంగా ఉండొచ్చు. ఒకవేళ మన అవసరత వారికి లేనప్పుడు మనం వారికి అలాగే కనిపించు ఉండొచ్చు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏమంటున్నారంటే, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. వారు నిన్ను అలాగా గుర్తించకపోయినా, గౌరవించకపోయినా, నిన్ను ఎన్నిక చేయకపోయినా, నిన్ను సరైనటువంటి రీతిలో పట్టించుకోకపోయినా, దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఆయన నోట నుంచి వచ్చిన మాట ద్వారానే ఎన్నో స్వస్థతలు, నూతన నిబంధనలు చూస్తాం. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్నట్టుగానే, ఆయన ఏది చెప్తే నీవు కోరినట్లుగానే అని ప్రభు నోట నుంచి వచ్చిన మాట ద్వారా ఎందరో రోగులు, ఎందరో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ బంధకాలన్నింటిని గురించి కూడా విడిపించబడ్డారు. ఈ ఉదయం ఒకవేళ శారీరకమైనటువంటి రోగగ్రస్తురాలుగా, శారీరకమైనటువంటి రోగంతో నువ్వు బాధపడుతుంటే, దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు. దేవుడు నీకు పరిపూర్ణమైనటువంటి, దేవుడు నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళును నజరేయుడైనటువంటి యేసు నామములో తీసివేసి నీకు స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవ తలంపు ఏంటంటే, నీ గాయములను మానిపెదను. గాయాలు అంటే శరీరానికి కలిగినటువంటివే కాదు, కొందరి వలన మనస్సుకు కూడా గాయాలు కలుగుతాయి. కొందరి మాటల వల్ల, అయిన వారి వల్ల కానీ, బయట వారి వల్ల కానివ్వచ్చు, లేకపోతే నువ్వు పనిచేసేటువంటి పరిసరాల్లో నీవు స్నేహితులుగా, నీ కొలీగ్స్గా భావించేటువంటి నీ సహచరుల వల్ల మరి మనసుకి గాయాలు కావచ్చు. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ మనసుకి, నీ శరీరానికి కలిగినటువంటి గాయాలని మాన్పించదని అంటున్నాడు. మనుషులు గాయాలు రేపేవారుగా ఉంటారు. బంధాలు కూడా మరి కలిగినటువంటి గాయాలని మరి ఇంకా లోతుల్లోకి పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మన దేవుడు, మనం నమ్మి మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు మనల్ని మరి గుర్తించే దేవుడుగా, మన పరిస్థితుల నుంచి లేవనెత్తేవారుగా మనతో ఉన్నారు. మనకున్నటువంటి వ్యాధి బాధల నుంచి మనకు స్వస్థతనిచ్చి, మనకు కలిగినటువంటి మానసిక, శారీరకమైనటువంటి ప్రతి గాయాన్ని కూడా మానుపును. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరి జీవితంలో ఈ కార్యం ద్వారా దేవుడు మేలు చేసి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే నా ప్రభువా ఒకవేళ ఈ మాట ద్వారా నాయన వారి జీవితాల్లో కూడా నా తండ్రి మరి మనుషుల వల్ల నాయన
నిందించబడుతూ, బాధపరచబడుతూ, గాయపరచబడే పరిస్థితులు ఉంటే నా తండ్రి, అలాంటి స్థితి అనుభవిస్తుంటే ప్రభా, అలాంటి వారికి నాయన కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వండి, నెమ్మదినిస్తూ కృప చూపించండి. అనారోగ్యాలతో బాధపడుతుంటే నాయన, దీర్ఘకాల వ్యాధులు నాయన, అయా శారీరకమైనటువంటి రుగ్మతలు బాధించబడుతుంటే యేసునామములో వారికి స్వస్థత మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మనసుకి శరీరానికి కలిగిన ప్రతి గాయాన్ని కూడా మానుపుతాను మీరు సెలవిచ్చారు. అయ్యా, మీ బిడ్డలు నా తండ్రి అలాంటి స్థితిలో ఉంటే ఈ ఉదయం నా తండ్రి వారి మనసుకు వారి శరీరానికి కలిగిన ప్రతి గాయాలు కూడా యేసు నామంలో మాన్పబడి నా తండ్రి స్వస్థత పొందులాగున మీ కార్యం జరిగించండి. దేవా, ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినమంతట్లో వారికి మీరు తోడయండి. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లోనైనా మీరు వెన్నంటిని నడిపించి మీ కార్యాల ద్వారా మీరు స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.